హలో నమస్తే. ఈరోజు తేజస్వి సూర్య బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక బీజేపీ ఎంపీ సుప్రియా సూలే ఎన్సిపి సంబంధించినటువంటి ఒక ఎంపీకి మధ్య జరిగినటువంటి ఒక చిన్న కన్వర్సేషన్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడుకున్నారు పార్లమెంట్లో. తేజస్వి సూర్య ఇతను బెంగళూరు సౌత్ ఎంపీ ఆఫ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ. ఇతను ఏమన్నారంటే జవహర్లాల్ నెహ్రూ గురించి మాట్లాడుతూ ఎట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్, ఎట్ ద డాన్ ఆఫ్ ది నేషన్, యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, పండిట్ నెహ్రూజీ హ్యాడ్ ఏ స్టేట్ పాలసీ that India did not require an army. Nehruji said this in General Lokat that no plans for the modernization of the army are required and that India's policy is ahimsa, non-violence. We don't need the army. The police will do its job. అని అన్నారు అని అంటే అర్థం. అప్పుడే స్వతంత్రం వచ్చినటువంటి ఎర్లీ డేస్లో జవహర్లాల్ నెహ్రూ అన్నారట, మనకి భారతదేశానికి సంబంధించిన ఆర్మీ అనేది అవసరం లేదు, ఆర్మీకి మోడర్నైజేషన్ చేయాల్సిన అవసరం లేదు, మన దేశం అనేది అహింసకి సంబంధించిన దేశం కాబట్టి మనం యుద్ధాలకు వెళ్ళం కాబట్టి, అహింసే మన ఆయుధం కాబట్టి మనకి ఆర్మీ అవసరం లేదు అని అన్నారు. అది ఆయన యొక్క పాలసీ అని ఈ ఎంపీ చెప్పారు. ఎవరు? తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ. దానికి కౌంటర్ ఇస్తూ సుప్రియా సూలే శరద్ పవార్ గారి కుమార్తె, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్సిపి, ఆమె కౌంటర్ ఇస్తూ నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు తేజస్వి గారు, ఫస్ట్ యుద్ధం చేసిందే జవహర్లాల్ నెహ్రూ 1947లో. ఫస్ట్ వార్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇస్ 1947. పోలీసులు వెళ్ళి చేశారు. అప్పుడు యుద్ధం చేసింది ఎవరు? పోలీసులు వెళ్ళి చేశారా? ఆర్మీయే కదా, ఆర్మీ జవాన్లు వెళ్ళి చేశారు కదా యుద్ధము. సో ఫస్ట్ యుద్ధం చేసిందే జవహర్లాల్ నెహ్రూ. అలాంటప్పుడు ఆయన ఆర్మీని వద్దన్నాడు అనేది పొరపాటు. అది కరెక్ట్ కాదు. మేము ఆపరేషన్ సింధూర్కి మొత్తం ఎన్సిపి, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ మొత్తం సపోర్ట్ చేశారు మీ ఆపరేషన్ సింధూర్కి. మోరోవర్ వచ్చి నాకు మీరు ఒక 10 రోజులు ఆల్ పార్టీ డెలిగేషన్ వేరే విదేశాలకు వెళ్ళారు కదా, ఆ విదేశాలకు వెళ్ళే డెలిగేషన్లో ఉండాలి అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకున్నాము, మేమందరం కలిసి హెల్ప్ చేశాము ప్రభుత్వానికి. ఈ టైంలో ఇలాగా నెహ్రూ గారిని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని ఎన్సిపి సుప్రియా సూలే శరద్ పవార్ గారి కుమార్తె నిన్న పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా ఇంకొకటి కూడా కాంట్రవర్సీ వచ్చింది. అదేంటి ఆ కాంట్రవర్సీ ఏంటి? అది ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి కాంట్రవర్సీ. అదే రాహుల్ గాంధీ గారికి ప్లస్ అమిత్ షా గారికి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ నడిచింది. ఆ ఆర్గ్యుమెంట్ దేని గురించి అంటే ఇందిరాగాంధీ 1971లో అమెరికా వాళ్ళ హెల్ప్ తీసుకుంది పాకిస్తాన్తో యుద్ధం ఆపటానికి అని క్లెయిమ్ చేశారు. ఇదే క్లెయిమ్ గతంలో అనురాగ్ ఠాకూర్, నిష్కాంత్ దుబే వీళ్ళిద్దరు కూడా ఈ కామెంట్ చేశారు. ఏమని? అనురాగ్ ఠాకూర్, నిష్కాంత్ దుబే వీళ్ళిద్దరూ బీజేపీ వాళ్ళిద్దరూ ట్రోలింగ్ చేశారు. చెప్పారు ఏంటంటే ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడు నిక్సన్తో బేరమాడింది యుద్ధం ఆపమని చెప్పి, పాకిస్తాన్ వాళ్ళకి చెప్పమని చెప్పి అని వాళ్ళు ట్రోలింగ్ చేశారు. కానీ నిజం అది కాదు. నిజమేందంటే ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ కంటెంషియస్ ఇష్యూ. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. కంప్లీట్లీ మిస్రిప్రజెంటేషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్టారికల్ రికార్డ్స్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవటం. ఇందిరాగాంధీ ప్రైమరీ ఫోకస్ అంతా కూడా ఇండియాస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని సెక్యూర్ చేయడానికి ఉందే తప్ప ప్లీడింగ్ చేయడానికి కాదు. సార్ యుద్ధం ఆపండి అమెరికా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళతో అని చెప్పేసి ఆమె అడిగింది అనేది పొరపాటు. అది ఇప్పుడు వాళ్ళు ఏ లెటర్ని చూస్తున్నారంటే 1971లో డిసెంబర్ 5వ తారీఖు రాసినటువంటి ఒక ఉత్తరం
ఇందిరాగాంధీ నిక్సన్, అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ గారికి రాశారు ఒక ఉత్తరం. ఆ లెటర్ని రిఫర్ చేస్తున్నారు. ఆ లెటర్లో ఏమని రాశారంటే ఆమె అమెరికన్ ప్రెసిడెంట్కి ఏమని రాశారంటే, పాకిస్తాన్ వాళ్ళు వాంటన్ అగ్రెషన్ చేస్తున్నారు, మిలిటరీ అడ్వెంచరిజం చేస్తున్నారు, వాళ్ళకి చెప్పండి, ఇట్ ఈస్ లీడింగ్ టు హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఇన్వాల్వింగ్ మిలియన్స్ ఆఫ్ రెఫ్యూజీస్ ఫ్లేయింగ్ టు ఇండియా. వాళ్ళ అగ్రెషన్ చేయడం వల్ల బంగ్లాదేశ్ మీద, బంగ్లాదేశ్లో ఈస్ట్ బంగ్లాలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వెస్ట్ బెంగాల్కి పారిపోయి వస్తున్నారు. అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా మా దేశానికి వస్తున్నారు. ఇది మా దేశానికి కూడా ఇది మా దేశానికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. టెల్ దెమ్ టు స్టాప్ అగ్రెషన్ అంటే అర్థం ఏంటి, మీ వాడికి చెప్పు ఆపమని, లేదంటే సీరియస్ కండిషన్స్ ఉంటాయని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ప్లీడ్ చేయలే, యుద్ధం ఆపండి వాళ్ళతో ప్లీడ్ చేయలే, వార్నింగ్ ఇచ్చింది నిక్సన్ ద్వారా పాకిస్తాన్కి. దాన్ని వీళ్ళు తిప్పి లెటర్లో రిక్వెస్ట్ చేసింది, యుద్ధం ఆపమని చెప్పు పాపం పాకిస్తాన్ వాళ్ళకి, మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి ఈమె అడిగిందని చెప్పడానికి దీన్ని ఇలా తిప్పారు లెటర్ని. మోరోవర్ ఆ పొజిషన్లో ఇందిరాగాంధీకి అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? డిసెంబర్ 1971 డిసెంబర్ 1971 ఆ రోజుల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియా అనేది మిలిటరీ పొజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకు? అప్పటికే ఆ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఆక్రమించేసేసారు. జమ్మూ కాశ్మీర్ సగభాగం ఆక్రమించేశారు. అప్పటికి 93,000 మంది పాకిస్తానీ సైనికులు పట్టుకుంది. అప్పటికే ఇందిరాగాంధీ చేతిలోకి వచ్చేసారు. 93,000 మంది సైనికుల్ని బంధించింది. మరి 93,000 మంది సైనికులు మన చేతిలో ఉండి సగభాగం ఆక్రమించినప్పుడు, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ప్లీజ్ మీరు యుద్ధం ఆపండి అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఆమెకేంటి? లేదు. ఈ బంగ్లాదేశీలు పారిపోతున్నారని చెప్పి ఆయన హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆమె లెటర్ రాసింది, టెల్ దెమ్ టు స్టాప్, అదర్వైజ్ ఇట్ విల్ బి సీరియస్ రిపర్కషన్స్ అని చెప్పి ఆమె లెటర్ రాసింది. దాన్ని వీళ్ళు తిప్పి చెప్తున్నారు. యాక్చువల్గా హిస్టరీ ఇది. మోరోవర్ అంత స్ట్రాంగ్ పొజిషన్ ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ ఇంటర్వెన్షన్ అవసరం ఏంటి ఆమెకి? ఇప్పుడు ట్రంప్ గారు క్లెయిమ్ చేస్తున్నారు కదా, నేను ఆపాను 2025లో ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ట్రంప్ గారు 26 సార్లు క్లెయిమ్ చేశారు కదా. అప్పుడు నిక్సన్ గారు క్లెయిమ్ చేయలే. ఆయన ఏం చేశాడు, ఈమె లెటర్ రాసిందని చెప్పేసి అతను 7th ఫ్లీట్ ఆర్మీ, అమెరికన్ ఆర్మీని బే ఆఫ్ బెంగాల్కి పంపించారు వాళ్ళు, అమెరికా వాళ్ళు, సపోర్ట్ ఆఫ్ పాకిస్తాన్కి సపోర్ట్గా 7th ఫ్లీట్ ఒక ఆర్మీ ట్రూప్ని బే ఆఫ్ బెంగాల్లో మోహరించారు అమెరికా వాళ్ళు. ఇండియాకి వ్యతిరేకంగా మోహరించారు, పాకిస్తాన్కి సపోర్ట్గా 100%. కాకపోతే ఏంటంటే మనకి చైనా వాళ్ళతోటి లింక్, ఇండో సోవియట్ ట్రీటీ ఆఫ్ 1971 ఒక అగ్రిమెంట్ ఉంది రష్యాతో, సోవియట్ యూనియన్తో అగ్రిమెంట్ ఉంది. కాబట్టి సోవియట్ యూనియన్ వాళ్ళ యొక్క సపోర్ట్ ఇందిరాగాంధీకి ఉంది. అప్పుడు ఇందిరాగాంధీకి ఉంది కాబట్టి అప్పుడు యుఎస్, చైనా ఇద్దరు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. అమెరికా, చైనా ఒక పెద్ద మిలిటరీ ఏమంటారు, స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి రెండు దేశాలు. పాకిస్తాన్ చిన్న దేశం, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంటే అంత పెద్ద దేశం ఇండియా దేశం. 1971లో సోవియట్ యూనియన్ వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు, సోవియట్ యూనియన్ ట్రీటీ 1971 దాని ద్వారా. అయినా సరే ఒక అమెరికా, చైనా లాంటి దేశాలు పాకిస్తాన్తో ఉన్నప్పటికి కూడా ఈమె బెదిరిపోలే. ఈమె లెటర్ రాసింది, ఆస్క్ దెమ్ టు స్టాప్ వాంటన్ అగ్రెషన్ అనే పదం వాడింది. ఆస్క్ దెమ్ టు స్టాప్ వాంటన్ అగ్రెషన్, అన్నెసెసరీ అగ్రెషన్ ఇన్ ద బెంగాల్ ఏరియా, ఈస్ట్ బెంగాల్ ఏరియా. వాళ్ళందరూ పారిపోయి వెస్ట్ బెంగాల్ వస్తున్నారు మా దేశానికి బంగ్లాదేశ్ నుంచి. And it's on humanitarian grounds, ask them to stop. But I'm standing on my position of military position అని రాసింది ఆమె లెటర్. దాన్ని వీళ్ళు తిప్పి ఇదిగో లెటర్ రాశారు, మాకు హెల్ప్ చేయమన్నారు, అది ఇది అని చెప్పారు. ఓకే అని తిప్పుతున్నారు వీళ్ళు. యాక్చువల్గా అది జరగల. డైరెక్ట్గా అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్ నిక్సన్ అడ్వైజరీ ఉన్నారు అప్పుడు, హెన్రీ కిస్సింగర్. వీళ్ళిద్దరు డైరెక్ట్గా చెప్పారు, వీఆర్ సైడింగ్ పాకిస్తాన్ అని, మేము పాకిస్తాన్కి హెల్ప్ చేస్తున్నామని. పాకిస్తాన్కి హెల్ప్ చేయడానికి కారణం ఏంటంటే అప్పుడే స్వతంత్రం వచ్చినప్పుడు 1951లో
వాళ్ళు అమెరికా వాళ్ళు మొత్తం కూడా ఒక ఏమంటే కమ్యూనిస్ట్ కంట్రీలకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. అప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు సపోర్ట్ అడిగారు, ఇండియా సపోర్ట్, పాకిస్తాన్ సపోర్ట్ అడిగారు అమెరికా వాళ్ళు. వీళ్ళు అప్పుడే స్వాతంత్రం వచ్చి మాది అహింస అని చెప్పేసి మేము న్యూట్రల్గా ఉంటామని నెహ్రూ గారు అన్నారు. మేము న్యూట్రల్గా ఉంటాము, యుద్ధాలని మేము ఆపుదాం అనుకుంటున్నాము, మళ్ళీ మీకు సపోర్ట్ చేసి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వెళ్ళి ఇవన్నీ యుద్ధం, ప్రపంచం ఇప్పటికే అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది, మళ్ళీ ఇదొక యుద్ధం మేము భరించలేము, సో వీ వాంట్ యూ టు న్యూట్రలైజ్, అంటే ఇద్దరికి మీడియేషన్ చేద్దాం అనుకుంటున్నామని నెహ్రూ గారు అన్నారు. కాబట్టి అమెరికాకి సపోర్ట్ ఇవ్వాలి. కానీ పాకిస్తాన్ ఏం చేశారు, టక్కన వెళ్ళిపోయి అమెరికా వాళ్ళ దాంట్లో సపోర్ట్ చేశారు డైరెక్ట్గా. 1951లో పాకిస్తాన్ వాళ్ళు అమెరికాకి సపోర్ట్ చేశారు. కాబట్టి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. అమెరికా విల్ సపోర్ట్ పాకిస్తాన్ ఈవెన్ టిల్ టుడే, బికాస్ ఇన్ ద 1951 వాళ్ళు ఫస్ట్ హెల్ప్ చేశారు, ఇండియా హెల్ప్ చేయలేదు, న్యూట్రల్గా ఉంటామన్నారు. ఊరికే ట్రంప్ గారు మా ఫ్రెండ్ అది ఇది అని చెప్తున్నారు, కానీ కరెక్ట్గా యుద్ధం వస్తే వెళ్ళి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు తప్ప ఇండియాకి సపోర్ట్ చేయరు అమెరికా. ఓకే, ఇది హిస్టరీ, మనకి అందరికి తెలియాల్సినటువంటి హిస్టరీ. సరే, ఏదైనా 1971లో ఇందిరాగాంధీ యుద్ధం ఆపండి అని చెప్పి లెటర్ రాసింది అనేది పొరపాటు. యుద్ధం ఆపండి అని కాదు, అప్పటికే 93,000 మంది సైనికులు మన చేతుల్లో ఉన్నారు, సగ భూభాగం ఆక్రమించింది, అండ్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, వీళ్ళందరూ పారిపోయి మా దేశానికి వస్తున్నారు, వాళ్ళని చూసి తట్టుకోలేక వాళ్ళందరూ పారిపోయి వస్తున్నారు ఇప్పటికే, వాళ్ళకి చెప్పు అగ్రెషన్ చేయొద్దని, చేస్తే మాత్రం సీరియస్గా ఉంటుందని చెప్పింది. ఓకే, దట్ ఈస్ ద కాంటెక్స్ట్. ఈ 93,000 సైనికుల గురించి కూడా వీళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. ఏమని, 93,000 మంది సైనికులు మన దేశంలో ఉన్నప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించాల్సింది కదా, మీరు ఎందుకు ఒప్పుకున్నారు, అది ఇది అని చెప్పి ఇప్పుడు దాన్ని కూడా రాజకీయం చేశారు. నాకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, సోనియా ఏమంటారు, ఇందిరాగాంధీ 93,000 మంది సైనికులు మన వదిలిపెట్టింది పాకిస్తాన్ సైనికుల్ని అని. మరి వదిలిపెట్టి చంపేస్తారు 93,000 మంది సైనికుల్ని. మనం ఒక్క సైనికుడిని పట్టుకుంటేనే పాకిస్తాన్ వాళ్ళు డిప్లొమసీ ద్వారా సైనికుడు అభినవ్ను పట్టుకున్నారు కదా, వాళ్ళు అభినవ్ను విడిపించారు కదా మన డిప్లొమసీ. మరి 93,000 మంది సైనికుల్ని మన వాళ్ళు చంపిస్తే అది ప్రాబ్లం అయిపోయింది ప్రపంచవ్యాప్తంగా. అందుకని ఆమె హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద సైనికులను వదిలేసింది 93,000 మందిని. దాన్ని కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, 93,000 మంది సైనికులను వదిలేసింది ఆమె చేసిన పొరపాటు అది ఇదని. సరే, ఎనివే ఇది హిస్టరీ. అంటే ఇది హిస్టరీ ఎందుకు చెప్పాను, నిన్న మళ్ళీ పార్లమెంట్లో ఈ గొడవ వచ్చింది కాబట్టి నాకు తెలిసింది చెప్తున్నాను, అది నా వర్షన్. వెల్కమ్ టు మై అపోజిషన్ వర్షన్, దిస్ ఈజ్ మై అపోజిషన్ వర్షన్. థ్యాంక్ యూ, నమస్కారం.